పిఠాపురం నియోజకవర్గంలో ఆడపడుచులకు ఏ కష్టం వచ్చినా ఒక సోదరునిగా తానెప్పుడూ అండగా నిలబడతానని, తనను ఆదరిస్తున్న నియోజకవర్గ మహిళలందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకను వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు రాఖీలు కట్టి దీవెనలు పొందారు. వర్మకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన సతీమణి లక్ష్మీదేవి చేతుల మీదుగా మహిళలందరికీ రాఖీ కానుకగా చీరలు అందజేశారు. మహిళలంతా వర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంపనబోయిన అన్నపూర్ణ, అందడుగుల పద్మ, దుర్గడ విజయలక్ష్మి, విల్ల కమలాలయ్య, బంగారు ద్వారక, ఉప్పు రమ్య, బొజ్జ సతీష్, సక్కుమల్ల గంగాధర్, పిల్లి చిన్న, కోరుప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, కర్ణాసుల రాజా, నామ దొరబాబు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యో దూరండి ఏ సంబంధం అంటే அவ்வளோதான் అవుతుందండి ఫోటో పట్టండి. నియోజకవర్గ ఆడపడుచులకి అందరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. గత 22 సంవత్సరాల నుంచి కూడా ఒక అన్నలా నన్ను ఆదరిస్తున్న మరి ఆడపడుచులు 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి ఘనంగా మేము జరుపుకుంటా ఉన్నాం. ఇది అన్నా చెల్లెల అనుబంధం. వారు కూడా ప్రేమగా అన్నదమ్ములు బాగోవాలని ఆడపడుచులు కోరుకోవడం, అదేవిధంగా అక్క చెల్లెలు బాగోవాలని సోదరులు కోరుకోవడం. ఈ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా సంతోషంగా ఉండే విధంగా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కలుసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఆడపడుచులకు ఎప్పుడు కూడా గత 22 సంవత్సరాల నుంచి మేము అండగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా ఇంట్లో పెద్దన్నలాగా చెల్లెమ్మలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇదే అనుబంధం, ఇదే ఆప్యాయత, ఇదే అనురాగం మరి నియోజకవర్గ అక్క చెల్లెలందరికీ కూడా మరి మేము ఉంటామని చెప్పి
గత 22 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉంటామని చెప్పి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియజేస్తూ మరి వారందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే.